కేదార్నాథ్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, పంచకేదారాలలో ప్రధానమైనదిగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రం మరియు శివుని ఉనికి వెనక ఉన్న పూర్తి చరిత్రను ఇక్కడ తెలుసుకుందాం. కేదార్నాథ్ పురాణ నేపథ్యం, పాండవుల కథ. కేదార్నాథ్ క్షేత్ర చరిత్ర ప్రధానంగా మహాభారత కాలంతో ముడిపడి ఉంది. పాప పరిహారం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత తమ బంధువులను చంపిన పాపం, గోత్ర హత్యాదోషం పోగొట్టుకోవడానికి పాండవులు శివుని దర్శనం కోసం వెతికారు. శివుని అన్వేషణ. శివుడు పాండవులపై కోపంతో వారికి దర్శనమివ్వకూడదని భావించి నంది, ఎద్దు రూపం ధరించి ఉత్తరాఖండ్లోని గుప్తకాశీలో దాక్కున్నాడు. నంది రూపంలో శివుడు. పాండవులు శివుడిని గుర్తించగా ఆయన భూమిలోకి అంతర్ధానం కావడానికి ప్రయత్నించాడు. అప్పుడు భీముడు ఆ ఎద్దు వెనక భాగాన్ని, పిరుదులను పట్టుకున్నాడు. శివుడు అక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. పంచకేదారాలు. శివుని శరీరభాగాలు 5 వేర్వేరు చోట్ల ప్రత్యక్షమయ్యాయి. వీటిని పంచకేదారాలు అంటారు. కేదార్నాథ్, ఎద్దు మూపురం, బ్యాక్ పార్ట్. మధ్యమహేశ్వర్, నాభి, బెల్లి. తుంగనాథ్, బాహువులు, ఆర్మ్స్. రుద్రనాథ్, ముఖం, ఫేస్. కల్పేశ్వర్, జడలు, హెయిర్. ఆలయ నిర్మాణం. కేదార్నాథ్ ఆలయం కేవలం భక్తికి చిహ్నం మాత్రమే కాదు, అద్భుతమైన నిర్మాణ కళాఖండం కూడా. నిర్మించిందెవరు? మొదట పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే కాలక్రమేణా అది కనుమరుగైంది. పునర్నిర్మాణం. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ప్రస్తుతమున్న ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆయన తన 32వ ఏట ఈ క్షేత్రంలోనే సమాధి పొందారు. నిర్మాణ శైలి. ఈ ఆలయాన్ని భారీ బూడిద రంగు రాళ్లతో నిర్మించారు. సముద్రమట్టానికి సుమారు 11,755 అడుగుల ఎత్తులో ప్రతికూల వాతావరణంలో అంతటి భారీ రాళ్లను ఎలా తరలించారనేది నేటికీ ఒక మిస్టరీ. 2013 వరదలు ఒక అద్భుతం. 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన మహాప్రళయంలో కేదార్నాథ్ పట్టణం మొత్తం కొట్టుకుపోయింది. కాని ఆలయానికి మాత్రం ఎలాంటి హాని కలగలేదు. భీంశిల. వరద సమయంలో ఒక భారీ రాయి కొట్టుకువచ్చి ఆలయం వెనక భాగంలో ఆగింది. అది వరద నీటిని రెండుగా చీల్చి ఆలయం మీదకు ఆ రాయిని ఇప్పుడు ప్రజలు భీంశిల అని పిలుస్తూ పూజిస్తున్నారు. ఆలయ విశేషాలు. అంశం, వివరాలు. స్థానం: రుద్రప్రయాగ్ జిల్లా, ఉత్తరాఖండ్, మందాకినీ నది ఒడ్డున. విగ్రహం. ఇక్కడ శివుడు త్రికోణాకారంలో ఎద్దు మూపురం వలె ఉంటాడు. దర్శన సమయం: ఏప్రిల్-మే నుండి అక్షయతృతీయ నుండి నవంబర్ దీపావళి వరకు మాత్రమే. శీతాకాలం. శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉండటం వల్ల స్వామివారిని ఉఖీమఠ్కు తరలించి అక్కడ పూజిస్తారు. కేదార్నాథ్ క్షేత్ర ప్రాముఖ్యత. కేదార్ అంటే చిత్తడి నేల లేదా ముక్తిని ఇచ్చే చోటు అని అర్థం. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతి ఒడిలో హిమాలయాల మధ్య కొలవై ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శాంతికి నిలయం. మీరు ఈ యాత్ర గురించి గాని లేదా ఇతర జ్యోతిర్లింగాల గురించి గాని మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?